తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చిన బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కమిటీ మెంబర్లు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలోని వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి కుల పెద్ద మనుషులు, ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, విద్యావంతులు, మేధావులు, సీనియర్ సిటిజన్స్, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, వివిధ పార్టీలో పనిచేస్తున్న బీసీ యువ నాయకులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, హమాలీ కార్మికులు, రిక్షా కార్మికులు, పండ్ల వ్యాపారులు, కూరగాయ వ్యాపారులు, కుల వృత్తుల వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ యొక్క బాధ్యతగా బీసీ వర్గానికి 42% రిజర్వేషన్ అమలు పరచాలని, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను మన తరానికి ముందు తరాల వారికి అందాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి బంద్ పాటించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, ప్రతిపక్షాలపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం మూకుముడిగా బీసీ జేఏసీలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ పాటించవలసిందిగా తమ యొక్క కర్తవ్యంగా భావించి ముందుకు రావాలని యువతకు పిలుపునిస్తున్నాం అని వంగ రవి యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ బీసీ సమాజానికి న్యాయం జరగలేదు. అందువలనే జస్టిస్ ఫర్ బంద్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని బంద్ పాటించవలసిందిగా బీసీ సమాజానికి బీసీ జేఏసీ నుంచి పిలుపు రావడం జరిగింది. ఈ యొక్క బంద్ కార్యక్రమంలో బీసీ సమాజంలో ఉన్నటువంటి బీసీ కులాలు, కుల పెద్ద మనుషులు, వ్యాపారస్తులు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, అదేవిధంగా యువకులు, మహిళలు, మేధావులు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ బీసీ నాయకులు, వివిధ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ యువకులు, బీసీ రాజకీయ పదవులు అనుభవిస్తున్న బీసీ మేధావులు ప్రతి ఒక్కరు మేలుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బంద్కు పిలుపునిచ్చామో ఆ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ఈ బీసీ సమాజంలో మన తాతలు ముత్తాతలు అవకాశాలను కోల్పోవడం జరిగింది. దానికి ఇలా జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు మన బీసీలు మనం కానీ మన ముందు తరానికి కానీ విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పి, రాజకీయ పదవులను మన బీసీలే అనుభవించాలని చెప్పి, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ప్రతి బీసీ బిడ్డలంతా రోడ్డుపైకి ఎక్కి 18వ తారీఖు జరగబోయే బంద్కు మీరంతా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ప్రతి ఒక్కరూ తమ యొక్క పనులను వదులుకొని మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొని 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయవలసిందిగా మేమంతా కోరుకుంటున్నాము. మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి నేను మీ వంగ రవి యాదవ్, రాష్ట్ర కమిటీ మెంబర్ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.